దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మి రహస్య పూజా విధానాలు 8వ భాగం. మంత్ర విధానంలో దాగి ఉన్న మిగతా రహస్యాల గురించి ఈ వారం తెలుసుకుందాం. మంత్ర దోష విధానంలో ముద్రణా మార్గం తెలియని వారు ఆచరించాల్సిన పరిష్కార మార్గాలు దాదాపు 10 విధాలని గత వారం తెలుసుకున్నాం. 7వ విధానం తర్పణం. ఈ తర్పణ విధానం మంత్రాన్ని ఒక్కొక్క అక్షరంపై 108 సార్లు జల ప్రోక్షణ చేస్తూ తర్పణాలు వదలాలి. 8వ విధానం అముకం. అంటే ఎవరు పేరు మీద చేస్తున్నామో, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో, ఆ పేరు గల వ్యక్తి కోరిక ఏమిటి. మంచి కోసమైతే చేసే విధానం ఒకలా ఉంటుంది, చెడుదు కోసమైతే చేసే విధానం మరోలా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే విధానాన్ని బట్టి సంకల్ప తర్పణ విధానం ఉంటుంది. 9వ విధానం దీపనం. ఇది కూడా మీరు ఎంచుకునే కోరికను బట్టి దీపారాధన విధానాన్ని సూచిస్తుంది. మంచి కోరికతో చేస్తే దీపారాధనం ఒకలా ఉంటుంది, చెడుదు కోసం చేస్తే మరోలా ఉంటుంది. ఇక చివరిది నైవేద్యం. మంత్ర సాధన చేసేటప్పుడు మంత్ర దేవతకు సమర్పించాల్సిన విధానమే నైవేద్యం. ఇది చాలా ముఖ్యమైనది. ఏ మంత్రాన్నైనా సాధన చేస్తున్నావో దాన్ని బట్టి నైవేద్య విధానం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సిద్ధ సాధనా విధానాన్ని అవలంబించడం మంచిది. పండ్లు, పలహారాలు, శాకాహారాలతో కూడిన నైవేద్యాలను ఏర్పాటు చేసుకునే మంత్ర విధానాలను సాధన చేయడం ఉత్తమమైన మార్గం. ఏ మంత్ర సాధన చేస్తున్నప్పుడైనా సరే దానిని గట్టిగా ఉచ్చరిస్తూ చదవకూడదు. మీరు చేసే ఏ మంత్రమైనా సరే మానసికమైన మంత్రోచ్చరణ ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. కాబట్టి సిద్ధ మంత్ర విధానంలో పాటించవలసిన
అతి ముఖ్యమైన విధానం మితంగా మాట్లాడడం, మితంగా భుజించడం, మంత్రోచ్చరణ విధానాన్ని రహస్యంగా ఉంచడం, సాధ్యమైనంత వరకు కామాన్ని, క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం. మంత్ర సాధకుడు తన పనిని తాను చేస్తూ సహాయం చేయగలిగే అవకాశం, శక్తి ఉంటే నిస్వార్థంగా ఇతరులకు సహాయం చెయ్యగలగాలి. పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదాలను తీసుకోవడం మీరు చేస్తున్న మంత్ర సాధనకు బలం చేకూరుస్తుంది. తల్లిదండ్రులను పూజించడం వలన మీ మంత్ర సాధనలో కలిగే దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. ఉపదేశం పొందిన మంత్రాన్ని రహస్యంగా, మానసికంగా జపించడం సాధన చెయ్యగలగాలి. దీనినే గుప్తి అంటారు. మానసిక ఏకాగ్రతకు ఈ సాధన కారణమవుతుంది. మానసిక ఏకాగ్రత ఏర్పడ్డప్పుడు మాత్రమే మంత్రసిద్ధిని పొందే అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అలాగే సిద్ధ మంత్ర విధానంలో పంచపూజా విధానం కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దీనిలో పంచపూజ, సంకల్పం, ధ్యానం, దిగ్బంధన అనేవి ముఖ్య పాత్రను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధానాన్ని కూడా గురు సమక్షంలో సంపూర్ణంగా తెలుసుకొని మంత్ర సాధన చెయ్యాలి. వీటి పూర్తి రహస్యాలు చెప్పకపోవటానికి కారణం మంత్ర విద్యా రహస్యాలు చెడుదు వ్యక్తుల యొక్క చేతుల్లో పడకూడదు అనే ఉద్దేశం మాత్రమే. అన్య మతస్థుల చేతుల్లో ఇప్పటికే చాలా రహస్యాలు వెళ్ళడం వలన అనేక రకాలుగా మంత్ర విద్య దురుపయోగం అవుతుందనే మాట వాస్తవం. అందుకే చాలా రహస్యాలను గుప్తంగా ఉంచడం జరుగుతుంది. సిద్ధ సాధన, మంత్రసిద్ధిని సాధించాలనుకునేవారు పంచమకారాలను వదిలి శాకాహారులుగా ఉండటం చాలా ఉత్తమమని మరోసారి తెలియజేస్తున్నాను. వచ్చే వారం మరిన్ని మంత్ర రహస్యాలతో కలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞానసాగరం. ఓం శాంతి శాంతి శాంతి.